ఇన్ఫ్రా పూర్ వన్. సో ఇప్పుడు ప్రతి కలెక్టర్ కూడా వీ హ్యావ్ డన్ రేటింగ్స్ అండ్ మీకు ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ టైం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వీల్ ఇంటిగ్రేట్ ఇన్ టు దిస్. వీ విల్ షేర్ ఇట్ విత్ యూ. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో వీఆర్ నౌ గోయింగ్ టు గివ్ దిస్ టు యూ. ఇంపార్టెంట్ ఐటమ్స్ సార్. క్వాంటిటీ పైన కాదు, క్వాలిటీ పైన కాదు. ఎస్ సార్, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. So this is the basic data which I will skip, sir. Sir, here I would like to. రెండవ కలెక్టర్ల సదస్సు. కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి. బడి ఈడు పిల్లలు 6 సంవత్సరాలు ఎవరూ బడి బయట ఉండకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి 1 నుండి 12 తరగతుల విద్యార్థులందరికీ అపార్ ఐడీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. 78% మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జారీ. కోకరిక్యులర్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రదర్శనలు, విహారయాత్రలను ప్లాన్ చేయడం జరిగింది. నీతి మరియు విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమితులయ్యారు. పాఠ్య ప్రణాళిక, డిజిటల్ అవస్థాపన మరియు ఈ కంటెంట్లను సాంకేతికత ఏకీకరణతో మూల్యాంకనం చేశాం. 2025 నుండి 26 నాటికి సంభావిత అభ్యాసం అమలు చేయబడుతుంది. పాఠశాల విద్య. రాష్ట్ర వ్యాప్తంగా 61,343 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, 79,75,284 మంది విద్యార్థులు, 3,39,827 మంది ఉన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్టు. పాఠశాల విద్య స్వాట్ విశ్లేషణ. 1 సామర్థ్యాలు, 2 బలహీనతలు, 3 అవకాశాలు, 4 థ్రెట్స్. ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. 21వ శతాబ్దానికి విద్యార్థులను సాంకేతిక, నాయకత్వ, రియల్ లైఫ్ స్కిల్స్తో సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నాం. 2030 నాటికి రాష్ట్రంలో నాణ్యమైన విద్యా వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. పాఠశాలల్లో చేరిక, నాణ్యమైన సిలబస్, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకర కార్యక్రమాల నిర్వహణ, ఉపాధ్యాయుల్లో ప్రొఫెషనలిజం పెంచడం. ఏపీ టెట్, డిఎస్సి నిర్వహణ. 1 క్లాస్ 1 టీచర్ ఖచ్చితంగా అమలు. డిఈఓ ఆఫీసుల్లో కాగితరహిత కార్యకలాపాలు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తున్నాం. 18 పారామీటర్స్ ర్యాంకింగ్స్. 18 అంశాల ఆధారంగా పాఠశాలలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మంచి కండిషన్ తరగతి గదులు, కాంపౌండ్ వాల్, ఫంక్షనల్ ఎలక్ట్రికల్ మరియు సోలార్ పిక్చర్స్, నీటితో కూడిన ప్రత్యేక టాయిలెట్లు, ఆర్వో నీటి లభ్యత, వనరులతో కూడిన ప్రత్యేక లైబ్రరీ గది, సౌకర్యాలతో కూడిన ప్లేగ్రౌండ్, చెత్త బుట్టల నిర్వహణ, తరగతి గదుల్లో ఫర్నిచర్, సురక్షితమైన ల్యాబ్లు, తరగతి గదుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, ఫంక్షనల్ స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కిచెన్ షెడ్లు. ఈ కంటెంట్ వినియోగం, వొకేషనల్ ఫెసిలిటీస్, కిచెన్ గార్డెన్, ర్యాంప్లు, మరుగుదొడ్లు, సహాయక సాంకేతికత అంశాలపై ఫోకస్ చేశాం. 4 పారామీటర్స్. అకాడమిక్ స్టార్ రేటింగ్స్. స్టూడెంట్ అటెండెన్స్ 20%, టీచర్ అటెండెన్స్ 20%, ఎస్ఎస్సి పెర్ఫార్మెన్స్ 30%, సమ్మేటివ్ అసెస్మెంట్ రిజల్ట్స్ 30% ఆధారంగా స్టార్ రేటింగ్స్ ఇస్తున్నాం. అపార్ ఐడి జనరేషన్. విద్యార్థులకు శాశ్వత నంబర్ ఇచ్చేందుకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ అమలు చేస్తాం. అన్ని దరఖాస్తులను పాఠశాలలో సేకరించాలి. అన్ని రుసుములకు ఒకేసారి మినహాయింపు ఇవ్వాలి. పాఠశాలలో మాత్రమే ఆధార్ నవీకరణ. 10th క్లాస్ ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్. 2025 మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ. 6,715 ప్రభుత్వ పాఠశాలలు. 3,70,817 మంది విద్యార్థిని/విద్యార్థులు. ప్రిపరేషన్ కోసం వీక్లీ క్యాలెండర్ను అనుసరించాలి. వెనుకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ యాక్షన్ ప్లాన్. 2025 మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ. 1,463 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు. 1,89,307 మంది విద్యార్థిని/విద్యార్థులు. కలెక్టర్లు వారానికి ఒక జూనియర్ కళాశాలను సందర్శించాలి. హయ్యర్ ఎడ్యుకేషన్. 98% మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 53 యూనివర్సిటీలు,
19.29 లక్షల విద్యార్థులు, 2601 కాలేజీలు, 4330 యూనివర్సిటీ ఫ్యాకల్టీ. మంత్రి లోకేష్ స్పందిస్తూ, ప్రభుత్వ లక్ష్యం జీరో డ్రాప్ అవుట్స్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పిల్లల చేరికలు, చదువులు బాగున్నాయి. కలెక్టర్లందరూ వీటిపై ఫోకస్ చేయాలి. రాబోయే 5 ఏళ్లలో విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్, పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలి. హాస్టళ్లలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఖచ్చితంగా శానిటేషన్ చేయాలి. గత పేరెంట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు బెటర్ కరిక్యులం ఉండాలి. గత 5 ఏళ్లు దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, నాలెడ్జ్ విషయంలో తెలుగు పిల్లలు నెంబర్ 1గా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి. ఫ్యూచర్కు అనుగుణంగా కరిక్యులం మారుస్తూ ఉండాలి. ఫంక్షనల్ యూనివర్సిటీస్ను తీసుకుని రావాలి. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. వొకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. డిజిటల్ లెర్నింగ్స్ అన్నీ తీసుకురావాలి. సమాజానికి అవసరమవుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్లోకి రావాలి. స్కిల్ డెవలప్మెంట్లో రిజల్ట్ చాలా డల్గా ఉంది. టెక్నికల్ స్కిల్స్ పెంచాలి. Comprehensive FLN program. FLN is Foundational Literacy and Numeracy. If we don't tackle this basic thing, imagine a third class student who doesn't learn his math or language or any skill at that level. Lifelong, he's not able to cope up. So he'll always be lagging behind in other, even higher education, wherever he goes. So that's a very fundamental thing which we have identified, and we'll have a very comprehensive strategy from this next academic year. Stakeholder engagement, sir. Apart from the mega PTM, we are planning to engage the donors and alumni and the NRIs. Monitoring and evaluation, sir. I would like to bring to your notice, sir. There are 45 different apps in school education. A headmaster was supposed to look at 45 different apps. Thanks to again our minister's thoughts and vision, sir. We are doing away with all these 45 apps, bringing only one single app. The idea is, if a collector goes to a school, you should be able to see what is the teacher's attendance percentage, what is the teacher's academic performance as related to the subject he or she has taught. So it's coming out very beautifully, sir. Version 1.0 will be launching in January. We'll be showing you, sir. Once the application is ready, we will show you, sir. In the governance part, sir, you've already spoken yesterday about DSC. TET is already over, sir. We are also planning a paperless DU office. Absolutely paperless DU office, which is on the cards. We'll be rolling out very soon, sir. A couple of other issues which we'll be tackling, sir. Sir, now, in the entire strategy, sir, we got off with a very good start.